శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక మంచి శుభవార్తను అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చక్కగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మన శత్రు దేశాలు ఫస్ట్ గుర్తు చెప్పారు వచ్చేసి పాకిస్తాను, చైనా. ఈ మధ్య కొత్తగా ఆ ప్లేస్లోకి బంగ్లాదేశ్ కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు చైనా ఇప్పుడు పంగనామాలు పెడతాంది. సరే, ఇంతకు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సమస్య ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. చెప్పా కదా, న్యూస్ మాత్రం అదిరిపోతుంది. అంటే సహజంగా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను అదే విధంగా చైనాల సంబంధం గురించి ఈ పాకిస్తాన్ అడిగినప్పుడు, మీకు గుణా సినిమా గుర్తుందా, కమల్ హాసన్ది? ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. మనుషులు అర్థం చేసుకోవడానికి మాది మామూలు ప్రేమ కాదు, అగ్నిలా స్వచ్ఛమైందని చెప్పేసి ఆయన ఒక డైలాగ్ చెప్తాడు కమల్ హాసన్. ఆ విధంగానే ఈ పాకిస్తాన్ నాయకులు, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు పెద్ద పెద్ద డైలాగులు చెప్తా ఉంటారు. ఏది ఈ చైనా విషయం వస్తే. నిజానికి ఈ పాకిస్తాన్ చైనాల మధ్యన ఫేవ్కాల్ సంబంధం ఉండదన్నమాట. అది విడదీరాని బంధం, మామూలు బంధం కాదు. అందుకే వాళ్ళు అంతంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. ఇక్కడ దీనికి ఇంకొక కారణం కూడా ఉండదు. అది వచ్చేసి మన భారతదేశమే. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన భారతదేశం మూలంగానే ఆ రెండు దేశాలు కూడా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నాయి. చైనాకు శత్రు దేశం ఎవరు? మన భారతదేశం. అదేవిధంగా ఈ పాకిస్తాన్ శత్రు దేశము మన భారతదేశమే. అందుకే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న విధంగా ఈ రెండు దేశాలు మన భారత్కు వ్యతిరేకంగా కలిసిపోయినాయి. ఇందులో భాగంగానే చైనా పాకిస్తాన్ రెండు కలిసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అయితే ప్రారంభించారు. అందుకు కావాల్సినటువంటి వనరులను ఈ రెండు దేశాలు కూడా, చైనా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు, ఏం చేశాయంటే, చైనా వచ్చేసి ఒక 70% ఖర్చు చేసేటట్టు, ఈ ఉగ్రవాద దేశం పాకిస్తాన్ ఒక 30% ఖర్చు చేసేటట్టు ఈ విధంగా ఒక ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. ఇక ఈ కారిడార్ కి అయ్యే ఖర్చు $62 బిలియన్ అన్నమాట. అంటే మన దేశ కరెన్సీలో 5 లక్షల కోట్లకు పై మాటే. సరే, ఈ కారిడార్ ను ప్రారంభించిన దగ్గర నుంచి ఈ కారిడార్ కోసం చైనా ఖర్చు పెడతాందే తప్ప ఈ కూటికి గెత్తిలని పాకిస్తాన్ అయితే నయా పైసా ఖర్చు పెట్టడం లే. ఎందుకంటే వాళ్ళకి తిండికెత్తి కానాలేదు. వాళ్ళు ఏం పెడతారో, ఏం ఖర్చు పెడతారంటే, అదేమయ్యా అంటే, మా దగ్గర డబ్బులు లేవు, ఎవరైనా అప్పులు ఇస్తే ఆ డబ్బుని తెచ్చి ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో పెట్టుబడులుగా పెడతామని చెప్పేసి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను చైనాతో మేము పేదవాళ్ళము, మా దగ్గర ఏం లేదని చెప్పేసి ఈ భేద పలుకులన్నీ కూడా పలుకుతుంది. సరే, ఇక పాకిస్తాన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో చైనా ఏం చేస్తుంది, తనే పాకిస్తాన్కు అప్పులిచ్చి ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో పెట్టుబడులుగా పెట్టించింది. కానీ చైనా ఇచ్చినటువంటి అప్పుల్లో కూడా సగానికి సగం నిధులను ఈ పాకిస్తాన్ కు చెందినటువంటి రాజకీయ నాయకులు, అదే విధంగా మిలిటరీ అధికారులు దిగమింగుతారు. ఇక మిగిలినటువంటి ఆ సగం డబ్బుల్నే పెట్టుబడులుగా పెడతారు. అందులో కూడా విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడి ఆ డబ్బులు కూడా వృధా చేశారంట. దీంతో ఇక చైనా మెంగలేక కక్కలేక పాకిస్తాన్ మీద అయితే కసిగా ఉండాలి. అంతే కదా, చేసుకునే ఒప్పందం ఏంది, పైగా వీళ్ళే అప్పులు ఇచ్చి దాంట్లో కూడా వీళ్ళు దిగమింగి ఎగచొచ్చా ఉంటారు. ఇంకేం చేస్తారు? ఇదంతా కూడా ఈ విధంగా ఉంటే అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఈ చైనాకు చుక్కలు చూపించడం మొదలుపెట్టాడు. ఒకానొక సమయంలో చైనా పైన ఏకంగా 245% పన్నులు అయితే విధించాడు. ఇక ఎప్పుడెప్పుడు చైనా దొరుకుతుందా, చైనా పైన మరిన్ని ఆంక్షలు వేద్దామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఎదురు చూస్తా చైనా పైన ఎలాగాల ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తాడు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ చైనా భారతదేశాల మధ్య ఈ మిత్రత్వం కుదర్చడానికి ఆయన చేసే ప్రయత్నాలు ఆయన కూడా చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఒక న్యూస్ లో చెప్పాను నేను ఇదే విషయం. ఇక చైనా పాకిస్తాన్లు విడిపోతే ఆ రెండు దేశాలను అమెరికా మింగేస్తాదని, కాబట్టి మీ సరిహద్దు సమస్యలను పరిష్కరించుకొని రెండు దేశాలు కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండి రష్యా, చైనా, భారతదేశాలు కలిసి ఒక సరికొత్త కూటమిని ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఈ పుతిన్ ఏం చేస్తున్నాడు అంటే మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఇది చైనా, భారత్ రెండు దేశాలకు కూడా కొంచెం సముచితంగానే కనిపిస్తుంది. అయితే ముందు సీమాంతర తీవ్రవాదం పైన చైనా తన నిర్ణయాన్ని తెలియాలని చెప్పేసి భారత్ అయితే పట్టుబడుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పాకిస్తాన్తో ఈ చైనా ఫ్రెండ్షిప్ చేస్తుంది కదా, కాబట్టి ముందు అక్కడ క్లారిటీ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలా. ఆడ క్లారిటీ ఇవ్వకుండా ఆడిపోయి తెర వెనక మంత్రాలు దొరుకుతా ఆడిపోయి ముద్దులు పెట్టుకుంటా ఇడికొచ్చి కథలు చేసేట కుదరదు కదా, అది విషయం. అంతే. ఇక వెంటనే చైనా అధికార ప్రతినిధి స్వరంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇక వెంటనే పెహల్గామ్ లో తీవ్రవాద దాడి జరిగింది కదా, ఆ దాడిని చైనా తీవ్రంగా ఖండించింది. అప్పుడేమో సపోర్ట్ చేశారు, ఇప్పుడేమో దాన్ని ఖండిస్తారు. ఇది సీమాంతర ఉగ్రవాదం అని, ఇలాంటి తీవ్రవాదానికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండదని, ఉగ్రవాద నిరోధక సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉందని, ప్రాంతీయ భద్రత అదేవిధంగా స్థిరత్వాన్ని
సంయుక్తంగా అంటే కలిసిమెలిసి కాపాడుకోవాలని చెప్పేసి ఈ పొరుగు దేశాలు కోరుతున్నామంటూ ఈ చైనా ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. చూడండి, మార్పు అంటారా ఇదే? మార్పు అంటారా, అవసరం అంటారా, వ్యాపారం అంటారా, ఏమంటారు దీన్ని? ఏమైనా కానీ అంటే చైనా కదా, ఏదైనా సాధ్యమే. దశాబ్దాలుగా పాకిస్తాన్కి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నటువంటి చైనా ఒక్కసారిగా ఈ విధంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ప్రకటన ఇవ్వడంతో ఈ పాకిస్తాన్ ప్రేమికులకు షాక్ కొట్టేంత పనేది. ముఖ్యంగా ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్కు ఇది కోలుకోలేని దెబ్బే. ఎందుకంటే నిన్నటికి నిన్న పాకిస్తాన్ మిత్ర దేశం అటువంటి అమెరికా పాకిస్తాన్కు చెందినటువంటి ద రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థను తీవ్రవాద సంస్థగా గుర్తిస్తే ఇప్పుడు అదే పాకిస్తాన్కు అత్యంత మిత్రదేశమైనటువంటి చైనా పెహల్గాం తీవ్రవాద దాడిని తీవ్రంగా ఖండించడంతో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు సౌండ్ లేకుండా పోయింది. ఈ రక్తం దాగే రాక్షసులకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ జిహాదీలంతా కూడా తల్ల బాదుకుంటున్నారంట. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.